ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఉదయకాలం గూగుల్ మీట్లో ప్రేయర్ జరిగిన తర్వాత సంఘంలో మరి ఒక యవన సహోదరుడు మరి ఫోన్ చేసి సేవకుల క్షేమాన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. మరి అది చాలా మంచి అనుభవం. ఎందుకంటే సేవకులు మాకు అందుబాటులో ఉండాలి, మాకు దగ్గరికి రావాలి, మమ్మలను ఎప్పటికీ పరామర్శించాలి, ఆదరించాలని కోరుకుంటారు. మంచిదే. కానీ సేమ్ టైంలో సేవకుల యొక్క పరిస్థితులను కూడా విచారించడం అనేది ఒక ఆత్మీయుల లక్షణం. గలతీ పత్రికలో చూస్తే అపోస్తులైన పౌలు శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చేవారన్నాడు. అపోస్తులైన పౌలు గారి యొక్క బలహీనతలను బట్టి, అతనుకున్న సమస్యను బట్టి కన్నులు ఊడదీసి ఇస్తామన్నారంట. అకుల ప్రిస్కిల్లాలో వారు ప్రాణం ఇచ్చుటకు తెగించారని రాస్తుంది. ఒనేసిఫోరు పౌలు బంధకాల్లో అనేక సార్లు అనేక పర్యాయాలు ఆదరించినందున దేవుడు ఆ కుటుంబానికి కనికరించునుగాక అంటాడు పౌలు. మరి ఎపఫ్రోదితు రోగి అయి చావు సిద్ధమై ఉన్నప్పటికీ సంఘముల క్షేమము కొరకు, పరిశుద్ధుల మధ్యలో పరిచర్య కొరకు నన్ను పంపండి, నేను వెళ్తానంటాడు. ఈరోజు ఇటువంటి విశ్వాసులు సంఘాల్లో ఉన్నారా? ప్రియమైన దైవ బిడ్డలారా, మీరు అలా ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఆత్మీయత స్థితి ఆ యొక్క స్థాయికి చేరుకోవాలని నేను ఆశపడుతున్నాను. మీ కుటుంబాల కొరకు బాధ్యత కలిగి ఉన్నారు, మంచిదే. సేమ్ టైంలో పరిచర్యను ఎంతో భారముతో పనిచేస్తున్న సేవకులను కూడా మరి పట్టించుకోవాలి, విచారణ చేయాలి, వారి క్షేమ సమాచారం తెలుసుకొని వారి కొరకు ప్రార్థన చేయాలి. మీ ప్రార్థనలు ఎంతో సేవకులకు వెన్నెముక లాంటి బలమైనవి. సేవకుల ప్రార్థన లేకపోతే మరి సంఘానికి ఎంత ఇబ్బందో, సంఘం యొక్క ప్రార్థన లేకపోతే సేవకులకు కూడా ఇబ్బందే. కనుక మీరు సేవకుల క్షేమాన్ని విచారించండి, ప్రార్థన చేయండి. దైవిక పరిచర్యలో సేవాభారంలో మీ వంతుగా మీరు సహకారాన్ని అందించి ప్రభువును మహింపరచాలి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.